హలో. గుడ్ మార్నింగ్. ప్రస్తుతం నేను హైదరాబాద్ వచ్చాను. సో, డ్రాపింగ్ పాయింట్ కేబీహెచ్‌పీ మెట్రో దగ్గరనమాట. సో, ఇక్కడికి ఎందుకంటే ఇక్కడ ఫ్రెండ్స్ ఉంటున్నారు. వాళ్ళ రూము పక్కనే. మెట్రోకి చాలా దగ్గరలో. యాక్చువల్‌గా డ్రాపింగ్ టైము 5:30 కానీ ఇప్పుడు 6:30 అయింది. అంటే 1 అవర్ లేట్ అయిందనమాట. ఈ లేట్ అవ్వడం కూడా నాకు ప్లస్ పాయింట్ అయింది. యాక్చువల్‌గా మా ఫ్రెండ్స్ రూమ్ అనేది రోడ్‌కి అటు అంటే లెఫ్ట్ సైడ్ వాకబుల్ డిస్టెన్సే. ఈ పొద్దున్నే ట్రాఫిక్ కూడా బాగా ఉంది. సో, రోడ్ క్రాస్ చేయడం నాకు కొద్దిగా కష్టం అనిపించింది. సో, మెట్రో ఎక్కి అటు సైడ్ దిగుదామని డిసైడ్ అయ్యాను. అది కూడా 6:30 అవ్వడం వల్ల మెట్రోస్ కూడా ఓపెన్‌లో ఉంది. అదే ఇంకా నేను ఎర్లీగా దిగుంటే మళ్ళీ వెయిట్ చేయాల్సొచ్చేది. లేకపోతే కష్టంగా రోడ్ క్రాస్ చేయాల్సొచ్చేది. సో, నాకు 6:30కి నేను డ్రాప్ అవ్వడం చాలా హెల్ప్‌ఫుల్ అయిందనమాట. సో, నేనిక్కడ మెట్రో దగ్గర దిగిన తర్వాత ఫ్రెండ్‌కి కాల్ చేస్తే వస్తాడు, బైకేసుకొని వస్తాడు కానీ, సో, మార్నింగ్ దిగాను కదా! వాళ్ళని నిద్ర లేపడం ఎందుకులే అని వాకబుల్ డిస్టెన్సే కాబట్టి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఒకవేళ కాల్ చేసినా వాళ్ళు లేచి లిఫ్ట్ చేసి అంటే చెయ్యరని కాదు, చేస్తారు. కానీ టైం పడతది. ఈలోపు మనమే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చనమాట. మెట్రో దగ్గర నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ అనమాట నియర్లీ. వచ్చేసా ఫ్రెండ్స్ రూమ్ దగ్గరికి. ఇదిగో ఈ బ్లూ కలర్ బిల్డింగ్‌లోనే ఆ పై పోర్షన్‌లో ఉంటారనమాట ఫ్రెండ్స్. ఆ పోర్షన్ అనమాట. సో, వెళ్ళి వాళ్ళని లేపకుండా నేను కూడా కాసేపు పడుకుంటాను. ఎందుకంటే నాకు బస్సులో కూడా అంతగా నిద్ర పట్టలేదు. బాగా పడుతున్నావు క్లారిటీగా. బ్లాగు వ్లాగ్ స్టార్ట్ చేస్తాను మీరు. అందుకే అట్లనే పొద్దున్నే 6:30కి వచ్చి కూర్చున్నా రూమ్లో. ఎల్లో తెల్లారి గట్ల 5:30 పడుకుంటూ స్టార్ట్ చేస్తారు. నాకేమో ఆగలేదు కదా. ఇలా లెగరం ల్యాబ్ లేదు. బాగుంది. నిజంగా బాగుందన్నా. మాకు పొద్దున్నే 7కి 7:30కి టిఫిన్ చేసి అలవాటు. ఇప్పుడు టైం ఎంత ఆ? 10 అవుతుంది. ఏమో పక్కన నాకేమో నీరసం వచ్చేస్తుంది. వీళ్ళకేమో పొద్దున్నే 10కి లేచి 11కి బ్రష్ చేసి 12కి టిఫిన్ చేసి 3కి భోజనం చేస్తారు. అలా అలవాటైన వాళ్ళకి పొద్దున్నే నాతో పాటు వచ్చి టిఫిన్ చేయమంటే ఎక్కడ? హలో టీవీ నైన్ సొరంగం ఎక్కడ? ఏం చేసినా అన్నావు ఇక్కడ మనం ఎంత మాట్లాడుకున్నా మన మాటలు వినపడవు. మొత్తం ఆరులే ఉంటాయి కాబట్టి బాగా వస్తుంది. కనబడ్డారు. ఏమైంది అన్నాం చెప్పండి. అక్కడికి వెళ్ళాక ఆటం కుదరదు. ఎంతో ఆర్డర్ ఇచ్చేయడం తినేయడం. ఎక్కడ? ఇక్కడ చేయడానికి ఆలోచిస్తాయి ఆడ ఆలోచిస్తుంది అట్లా అవుతున్నాం. మరి మారిపోయింది. 2 గారి, 3 పూరి, 4 బోండా, 5 ఇడ్లీ. దోశలు అని వెళ్ళలేము. 2 దోశ. ఆ గ్యాస్ తీసుకుంటే ఎక్కువ అవుతుంది. అందుకే మైక్ కావాలంటున్నాను. మనం మాట్లాడుకునే ఇప్పుడు ఇది రిసీవ్ చేసుకుందా లేదో కూడా తెలియట్లేదు నాకు. మొత్తం బయట నుంచి వచ్చేస్తుంది. మన మాటలు కూడా వస్తే బాగుంటది. మైక్ పూరి అలా తినాలో నేర్పిస్తారు. నీట్ గా పెట్టుకోవాలి. ఇందులో ఎలా చేస్తుంది పక్కన బజ్జీ కనిపిస్తుంది కదా, మైసూర్ బజ్జీ. ఆ బజ్జీ ఇంకో ఫ్రెండ్ వస్తున్నాడు అనమాట. అతని కోసం తీసుకున్నాము. అంటే నేను వస్తున్నాను, మీరు ఈ లోపు నాకు టిఫిన్ తీసుకోండి అని చెప్పాడు. అందుకని తీసుకుని అక్కడ పెట్టేసాం. సో, తర్వాత వచ్చాడు, తిన్నాము. సో, అతన్ని రికార్డ్ చేయలేదు. ఎందుకంటే
తర్వాత మాకు ఒక సీరియస్ డిస్కషన్ అయింది. ఇక ఆ డిస్కషన్‌లో అతన్ని రికార్డ్ చేయడం కుదరలేదు. నెక్స్ట్ ముందు మేము రూమ్ నుంచి ముగ్గురం వచ్చాం కదా! అందులో మా తమ్ముడు సూర్య. సూర్య తినేసి ఆఫీస్ టైమ్ అవుతుందని వెళ్ళిపోయాడు. ఇతను వీరు అనమాట. సో మేము ముగ్గురం కలిసి వెళ్తున్నాం. ఎక్కడికి? టీ తాగడానికి. టిఫిన్ చేసాం కదా! సో లాస్ట్‌లో కూర్చున్న అతని పేరు సాయి ప్రసాద్. మధ్యలో నేను. డ్రైవ్ చేస్తున్నది వీరు అనమాట. హాయ్ ఫ్రెండ్, మేము పండుగ బయటికి వెళ్తున్నాం. అప్పుడు డ్రైవింగ్ బాగుంటుంది, చాలా బాగుంటుంది, చాలా బాగా చేస్తుంది. ఎవరికన్నా కొట్టించుంటారు రోజు 100 రూపాయలు ఇవ్వాలంటావా? బియ్యంతో బియ్యం నడుపుకోడు కూడా 100 రూపాయలు రోజుగా. బియ్యం పండి నడుపుకోడు కూడా 100 రూపాయలు రోజు ఇస్తున్నాను నేను. సరదాగా అల్లరి ఇంటికి వెళ్తామేంటి? రేపా? రేపు శనివారం నా బయట నమ్మకాలు దొక్కించానా? బాగున్నాయి ఏదైనా నమ్మకాలు దొక్కించానా? తొక్కిచ్చే ఏం మాట్లాడుతున్నారు? ఇగో సైడ్ రా. అది ఎందుకు వీడియో చెప్తున్నా? ఉంటుందా మెమొరీ? పోలీసులుగా నువ్వు సేమ్ మళ్ళీ కటింగ్ ఇప్పించుకొస్తే ఎవరు బాబు అంటారు. ఇంకొక ఫ్రెండ్ సాయి ప్రసాద్ ఇప్పుడు టిఫిన్ చేసాం. వెళ్ళి ఇది కాఫీ టీయా? నేనేం నాకు అలవాట్లేదు. అది అలవాటు అవుతుంది కదా భయ్, డబ్బులు పెట్టే అందుకు అందుకు కట్టుకుంటే తింటాను చక్కటి తిన్నాను. నువ్వేదైతే అదే. ఓకే ఓకే. నాకట్లా 1000-2000 టీ తాగిన తర్వాత ముగ్గురం కలిసి మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయాము. రూమ్కి వెళ్ళి ఆఫ్టర్నూన్ వరకు మాట్లాడుకుని తర్వాత భోజనం రూమ్లోనే వండుకొని తినేసి కర్రీస్ బయట నుంచి తెచ్చుకున్నాము. అందరం కూర్చుని తినేసిన తర్వాత ఇంకా సాయి ప్రసాద్కి వేరే పని ఉందంటే వెళ్ళిపోయాడు. ఇప్పుడు మేము కోంపల్లి వెళ్తున్నాం. ఎందుకంటే వీరు వాళ్ళ అన్నయ్య గారు బర్త్డే ఫంక్షన్స్ వాటికి డెకరేషన్స్ అవి చేస్తూ ఉంటారనమాట. బర్త్డే ఫంక్షన్స్ అనే కాదు, ఇంకే వేరే ఏదైనా ఈవెంట్ అయినా సరే వీరుని రమ్మన్నారు. నేను అన్నాను, వీరు నేను కూడా వస్తాను, రూమ్లో ఖాళీగా ఉంటామే కదా అంటే రా అన్నాడు. ఆ తర్వాత వాళ్ళ అన్నయ్య గారిని కూడా ఒక మాట అడిగాను అనమాట. నా ఫ్రెండ్ కూడా ఉన్నాడు వస్తాడు అంటే రమ్మని చెప్పి ఏం పర్లేదు అన్నారు. ఇంకా అందుకని ఇద్దరం కలిసి 3:30కి స్టార్ట్ అయ్యాం. భోజనం చేసేసి ఆఫ్టర్నూన్ కాసేపు పడుకుని ఇప్పుడు స్టార్ట్ అయ్యాం అనమాట. కోంపల్లి వెళ్తున్నాం. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. బర్త్డే బాయ్ నేమ్ ఇషాన్. అతనిది 6th బర్త్డే. సో అతనికి మైన్ క్రాఫ్ట్ అంటే ఇష్టమన్నారు. సో ఆ థీమ్లో మొత్తం డెకరేషన్ అంతా మైన్ క్రాఫ్ట్ థీమ్లో చేసాము. ఈ డెకరేషన్ అయిపోయిన తర్వాత ఇంకా వీరు నేను ఇద్దరం కలిసి రూమ్కి వెళ్ళిపోయాం. ఇక్కడితో వ్లాగ్ కంప్లీట్ చేస్తున్నాను. మళ్ళీ అందరం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.